మనుషుల్ని ఆశ్రయించినటువంటి యెహోవాని ఆశ్రయించడం మేలు. ఎందుకు మేలంటే, నీ హృదయాలను లక్ష్యపెట్టగలిగిన దేవుడు యేసుక్రీస్తు దేవుడు మాత్రమే. నీ హృదయంలో ఉన్న బాధ, నీ హృదయంలో ఉన్న దుఃఖం, నీ హృదయంలో ఉన్న చింత ఆయన ఒక్కడికి మాత్రం తెలుసు. ఈ లోకంలో ఎవరు నీ హృదయాన్ని, నీ యొక్క హృదయంలో ఉన్న చింత ఎవరు గ్రహించలేరు. మనుషులు ప్రయోరూపాన్ని లక్ష్య పెడతారు, దేవుడు మాత్రం నీ హృదయాన్ని లక్ష్య పెట్టగలిగిన దేవుడై ఉన్నాడు. ఆమేన్. ఈరోజు నీ జీవితంలో మనుషులపై ఆధారపడుతున్నావా? నీ జీవితం అక్కడితో ముగుస్తుంది. నీవు మనుషులపై ఆధారపడుతున్నట్లయితే నీ జీవితం అక్కడితో ఆగిపోతుంది. మనుషులపై ఆధారపడే బిడ్డలుగా, మనుషులపై నమ్మకం ఉంచే బిడ్డలుగా ఉండదు. దేవునిపై నమ్మకం వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన, ఆయనపై నీ నమ్మకం కలిగి, ఆయనపై విశ్వాసం కలిగింది. మనుషులను ఆశ్రయించుకుంటే యెహోవాని ఆశ్రయించడం మేలు. ఈరోజు నీవు నమ్మదగిన దేవుడు నీ జీవితంలో నమ్మకమైన కార్యం జరిగించగలిగిన దేవుడు కనుక దేవుని యందు నమ్మకం కలిగి దేవునిపై ఆధారపడే బిడ్డగా నీవు నీకోసం బలమైన సాధనగా, నీకోసం నింపబడి, నీకోసం సిలువలో త్యాగం చేసిన యేసుక్రీస్తును నమ్మి నీవు నీ జీవితాన్ని సమర్పించుకోగలిగితే నీ జీవితాన్ని దేవుడు అమూల్యంగా నీ జీవితాన్ని మార్చడానికి సిద్ధం కలిగి. ఆమేన్.